అభిమాన హీరోది కొత్త సినిమా వస్తే పాలాభిషేకాలు చేస్తుంటారు అభిమానులు. అదే నచ్చిన రాజకీయ లీడర్ మంచి పనులు చేస్తే పాలతోని బొమ్మలకు అభిషేకం చేస్తారు పార్టీ కార్యకర్తలు. కానీ ఇగో గీళ్ళు మాత్రం ఇచ్చంత్రమైన అభిషేకం చేసిర్రు. మరి ఎవరికి చేసిర్రు, ఎందుకు చేసిర్రు అనేదంతా అరుసుకోవాలంటే గీ వార్త చూడుర్రి. హాగా బస్తాల కొద్దిగా కుంకుమతోని దోషిళ్ళ కొద్దిగా వచ్చి బాబాకు కుంకుమ అభిషేకం చేస్తున్నారు కదా. ఇదంతా చూస్తుంటే గీనెవలో మహిమలున్న బాబానే కావచ్చు అనుకుంటురా ఏంది? అవును, మహిమలు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు గాని గాయనైతే బాబానే. వాళ్ళు చేసేది సుత అభిషేకమే, అంతేగాని అది మీరు అనుకున్నట్టు కుంకుమ అభిషేకం కాదు. కారంతో చేస్తున్నారు బాబాకు అభిషేకాలు. ఓసిని పాడైపోను కారంతో అభిషేకం చేసుడేంది ఇచ్చంతరం కాకపోతే అనుకుంటురా? అవును, మళ్ళా ఇది వాళ్ళ ఆచారం అట. 19 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటి మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులైంది ఇచ్చంతరం. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ఉండేటి శివస్వామికి అక్కడికి వచ్చేటి భక్తులు తేజకారం కొట్టించి దోషిళ్ళ కొద్దిగా పోసుకుంటా ఏం తక్కువ 60 కిలోల కారంతో అభిషేకం చేసిర్రు. ఏం దొరకనట్టు కారంతో అభిషేకాలు చేసుడేంది అని అనుకుంటున్నారా కావచ్చు చాలా మంది. కానీ ప్రత్యంగిరి దేవికి కారం అంటే మమకారం మస్తుగా ఉంటదట. అందుకనే ఎప్పుడుగా దేవి దీక్షలనే ఉండేటికి స్వామీజీకి గిట్లా కారంతోనే అభిషేకాలు చేస్తున్నారు అన్నట్టు. అంతటితో నాగిర్లా అంటే అది లేదు. అభిషేకం చేసిన వాళ్ళంతా తెల్లందనక జాగారం కూడా చేసేళ్ళంటే చూడు ఎట్టుందో గీ ముచ్చట. ముందుగాల పసుపు కుంకుమలతో పట్నాలు వేసి పట్నాలకు పెద్ద పూజలు చేసినాక గీ కారం ముచ్చట ముంగటేసుకున్నారు. అంతగానం కారం పోస్తుంటే ఒళ్ళెందుకు మంతలేదో మరి సాములోరికి కాళ్ళు మలుసుకొని కూర్చున్న బాబాకు నడుములోతు కారం పోసిలిట్ట. ఇంత కారంతో అభిషేకం చేసిన వాళ్ళంతా ఇకమతి ఉన్నోళ్లే కావచ్చు. ఇకమతి తక్కువ అటింత ఇటింత చూసుకుంటా పోస్తే కండ్లల్లో పడి కంట నీళ్ళు పెట్టుకునేటోడు ఉంటేనేమో పోండి స్వామీజీ అనుకుంటున్నటకి ముచ్చట తెలిసిన పబ్లిక్.